హాయ్ అండి, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు మా ఇంటి దగ్గర వినాయకుడి బొమ్మ పెట్టారండి. అందుకోసం వినాయకుడికి పులిహార ప్రసాదం తీసుకొస్తానని రాత్రి వెళ్ళి చెప్పానండి. ఇప్పుడు ఎంత ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదిగోండి రైస్ వండాను. ఇక చింతపండు పులిహార అండి. చింతపండు పిసికి పెట్టుకున్నానండి, ఉడకబెట్టుకున్నాను. పొద్దున్నే లేసి చేశానండి. ఇవన్నీ మళ్ళీ లేట్ అవుతుందని చెప్పేసి ఇదిగోండి తాలింపండి, ఏడుశనగపప్పు, అవన్నీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేపి పెట్టేసానండి. మొత్తం కలుపుతున్నానండి. ఇప్పుడు ఉప్పు కూడా వేస్తున్నాను. మేము వినాయకుడికి చందా ఇచ్చామండి, కానీ క్లౌడ్ కిచెన్ పెట్టుకున్నాము కండి, కుదరట్లేదు వెళ్ళటానికి. అందుకని చెప్పేసి ఇట్లా ఒకరోజు ప్రసాదం ఇద్దామని చెప్పేసి అనుకున్నాము. అందుకని ఈరోజు ఇస్తున్నామండి. ఇది మొత్తం కలిపేసేసి ఇదిగండి మేము వినాయకుడి దగ్గరికి ప్రసాదం తీసుకొని వచ్చామండి. బాగా క్లౌడ్ ఎక్కువగా ఉంది, మనం వీడియో తీసే అంత ఇది లేదు. ప్రసాదం పెట్టేసి దేవుడికి దండం పెట్టేసుకున్నానండి. ఇంక వెళ్ళిపోతున్నామండి. ఇంకా అంతేనండి. బాయ్ అండి. బాయ్ అండి. బాగున్నారా అందరూ? మేము బాగున్నామండి. ఈరోజు క్లౌడ్ కిచెన్ పెట్టిన సందర్భంగా 2 వారాలు అయిందండి. ఈరోజు వినాయకుడికి మాకు వచ్చిన అమౌంట్లో కొంచెం తీసి ప్రసాదం పెట్టాలనుకున్నామండి. పులిహార చేశానండి ఈరోజు బాగా జరిగింది. ఆ వినాయకుడి దగ్గరికి వెళ్ళామండి. కాకపోతే అడావుడిగా జరిగింది. అక్కడ చాలామంది ఉన్నారు, సరిగా వీడియో తీయలేకపోయాము. కానీ నేను కనిపించలేదు వీడియోలో. వినాయకుడిని మాత్రం కొంచెం వీడియో తీసామండి. ఇంకా అరగంట ఉండేసేసి వచ్చేసామండి. అంతేనండి. ఈరోజు మంచిగా జరిగింది మాకు. ఈరోజు కేక్ కటింగ్ కూడా చేయాలనుకున్నాం. కేక్ కటింగ్ చేయాలనుకున్నారండి. మేమైతే మా బాబు వెళ్ళాడు కేక్ తీసుకురావడానికి. ఈరోజు ఫస్ట్ టైం అండి మనీ వచ్చిన సందర్భంగా పిల్లలు కూడా 2 వారాలు మనీ అండి. మాకు 9,000 వచ్చిందండి. 4,000 పెట్టుబడి పెట్టామండి. 5,000 ఎక్స్ట్రా వచ్చిందండి. మా బాబు వెళ్ళాడండి కేక్ తీసుకురావడానికి. కేక్ కట్ చేసేటప్పుడు వీడియో తీస్తామండి, అది మీరు చూడాలి. మా క్లౌడ్ కిచెన్ మీకు నచ్చితే మాకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి. ఇంకేంది.